నెల్లూరు రూరల్ కల్లూరుపల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శ్రీ సరస్వతి శ్రీ శివరామ మందిరాన్ని కొందరు దాతలు భక్తులు కలిసి శుభ్రం చేశారు. గుడి బడి కార్యక్రమంలో భాగంగా దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ దేవస్థానం సుమారు 2002లో ప్రారంభించినట్లు తెలిపారు. కొందరు దాతల దాతృత్వంతో దేవస్థానం నిర్మితమైందని తెలిపారు. దేవస్థానంలో గోశాల అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు ఎవరైనా దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. శ్రీ శివరామ మందిరము కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నెల్లూరు రూరల్. మా దేవస్థానం సుమారు 2002 సంవత్సరంలో ప్రారంభించబడింది. మహాత్ములల్లా ఎల్లరూ వాళ్ళ సేవలు అందించి దాతలు వాళ్ళ దాతృత్వాన్ని ప్రకటించి ఈ దేవస్థానం నిర్మించబడింది. ఈ దేవస్థానంలో జగద్గురు ఆలయం కూడా ప్రతిష్ఠించబడింది. తదుపరి గోశాల కూడా ఉంది. సో పూర్ణత్వం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఉమామహేశ్వరాలయము, గణపతాలయము, జగద్గురు ఆలయము, గోశాల అన్నిటితో కూడినటువంటి ఈ శ్రీ శివరామ మందిరాన్ని ఈరోజు మంచి హృదయంతో దాతృత్వం కలిగిన మహాత్ములు కొంతమంది వారు ఉచితంగా సేవ అందించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ దేవస్థానం క్లీనింగ్ కానీ దానికి కావలసిన చర్యలు కూడా చేసి మమ్మల్ని తృప్తులను చేశారు. ఈ సందర్భంగా వారికి భోజన ఏర్పాట్లు కూడా దేవస్థానం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాతల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందని పలువురు భక్తులు తెలిపారు. దైవ కార్యక్రమాల కోసం ముందుకు వస్తున్న భక్తులు ఆలయాన్ని శుభ్రపరచడం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నాగేశ్వరరావు గారు, సుబ్బరాఘవయ్య గారు, కాకర్ల శ్రీరామ్మూర్తి గారు మనసులో ప్రారంభమై ఒక్కొక్కళ్ళ దగ్గర వాళ్ళు చందాలు వసూలు చేసి ముందు వినాయకుడి గుడిని ప్రారంభం చేశారు. అసలు వీళ్ళందరికన్నా కూడా ముందు కొట్టుముక్కుల రామ్మూర్తి గారు వినాయకుడి గుడి కట్టాలా అనేటటువంటి ఒక సంకల్పం ఉంటే ఆయన సంకల్పానికి వీళ్ళు సహకారం అందించి మొత్తం మీద దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు. అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పటికీ ఇంత దూరం శివాలయము, వినాయకుడి గుడి, నవగ్రహాలు, ఇక్కడ ఆదిశంకర్ల గుడి కూడా ఉంది. అది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఇక్కడ స్థాపించబడింది. ఏ పని చేయాలన్నా మనకు సంతృప్తి అనేది కలిగినప్పుడే మనం ఆ పని చేయగలుగుతాము. వాళ్ళు ఇందుట్లో సంతృప్తిని పొందుతున్నారు కాబట్టి ఈ పని వాళ్ళు చేయగలిగారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన పనికి మేము కూడా చాలా సంతోషిస్తాం.